రీసెంట్ గా తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. ఎవరు ఊహించని విధంగా టీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరో నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజుల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో, అలాగే ఏ అభ్యర్థి గెలుస్తాడో ఊహించడం చాలా కష్టంగా మారుతుంది. ఇప్పుడు మనం గత 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీలు ఏమేం చేశాయో మంచి చెడు రెండూ చెప్పుకుందాం. మొదటగా ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి తెలుసుకుందాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది. అసలు ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు ఏమేం చేసింది? ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది పరిపాలనా విధానం. గతంతో పోలిస్తే పరిపాలనా విధానం అనేది చాలా ఈజీ అయింది. ఒకప్పుడు చిన్న చిన్న పనులు అంటే కమ్యూనిటీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్, పెన్షన్ ఏ పని చేయించుకోవాలన్నా తహసీల్దార్ లేదా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కనీసం 2 నుంచి 3 రోజులు తిరగాల్సి వచ్చేది. అలా తిరిగినా పని పూర్తవడానికి 7 నుండి 15 రోజుల సమయం పట్టేది. అప్పట్లో ఎలా ఉండేదంటే మనకి ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే మనమే మీ సేవకు వెళ్లి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. మీ సేవలో అప్లై చేసినందుకు 50 నుండి 100 రూపాయలు ఛార్జ్ చేసేవాళ్ళు. అలా అప్లై చేసిన తర్వాత మనకి ఎమర్జెన్సీ అయితే మనమే ఆ కాపీని తీసుకుని తహసీల్దార్ లేదా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వెళ్లి ఎమర్జెన్సీ అని రిక్వెస్ట్ చేసి పని చేయించుకోవాలి. లేదంటే ఆటోమేటిక్ గా 15 నుండి 20 రోజుల్లోపు వాళ్ళే వెరిఫై చేసి యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మన ఇంటి దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్లి ఈ పనులన్నీ చేయించుకోగలుగుతున్నాం. ఏ చిన్న కంప్లైంట్ ఉన్నా మనం మన సచివాలయంలో చెప్పుకొని అన్ని పనులు చేసుకోవచ్చు. వాళ్ళ వల్ల కాకపోతేనే అప్పుడు మనం పై అధికారి దగ్గరికి వెళ్ళాలి. ఇలాంటి సంఘటనలు చాలా తక్కువగా జరుగుతాయి. ఒకవేళ అది కూడా మనం చేయలేకపోతే మన వాలంటీర్లే మన ఇంటి దగ్గరకు వచ్చి మనకు చాలా పనుల్లో సహాయం చేస్తున్నారు. ఇంకో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పెన్షన్ విధానం. ఒకప్పుడు ముసలి వాళ్ళైనా, నడవలేని వారైనా, అంగవైకల్యం ఉన్నా, ఎలా అయినా సరే పెన్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా పెన్షన్ ఇచ్చే ఆఫీస్ కు లేదా పెన్షన్ ఇచ్చే చోటుకు మనమే వెళ్లి తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం అనేది పెన్షన్ ప్రతి ఇంటికి వచ్చి ఇచ్చే ఏర్పాటు చేసింది. ఇప్పటికీ మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ముసలి వాళ్ళు అక్కడికి వెళ్ళలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం పెన్షన్ అనేది మన ఇంటికే వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే నాకు జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను వినండి. నేను చదువుకునే రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రెండు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది. ఆ రోజుల్లో కాలేజ్ ఫీజు అంటే ట్యూషన్ ఫీజు ఎంతైనా ఉండని గవర్నమెంట్ మాత్రం ఒక ఫిక్స్డ్ అమౌంట్ మాత్రమే ఇచ్చేది. కొన్ని కాలేజీలో ఫీజు తక్కువ ఉండేది, కొన్ని కాలేజీలో ఎక్కువ ఉండేది. ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చిన ఫీజు సరిపోకపోతే ఏదైతే ఎక్స్ట్రా ఫీజు ఉంటుందో అది స్టూడెంట్సే పే చేయాలి. సింపుల్ గా చెప్తాను వినండి. నా కాలేజీకి సంవత్సరానికి 50,000 కానీ గవర్నమెంట్ 35,000 మాత్రమే ఇచ్చింది. సో మిగిలిన 15,000 నేను కట్టుకున్నాను. అలాగే కొన్ని కాలేజీలో 60,000, 80,000, ₹1,00,000 కూడా ఉన్నాయి. గవర్నమెంట్ ఇచ్చే 35,000 పోగా మిగిలిన ఫీజు అనేది స్టూడెంట్సే కట్టుకోవాలి. కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో కాలేజ్ ఫీజు ఎంతైతే ఉంటుందో ఆ మొత్తం గవర్నమెంటే పే చేస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అదేంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ అనేది ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్ లో వేసేది. అందువల్ల ఈ ఫీజు విషయంలో స్టూడెంట్స్ మీద ఎలాంటి ప్రెషర్ ఉండేది కాదు. కానీ ఇప్పుడున్న జగన్ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రెండు స్టూడెంట్ మదర్ గానీ వాళ్ళ గార్డియన్ అకౌంట్ లో వేస్తుంది. సో అందువల్ల కాలేజ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఫీజు మీరే పే చేయాలి, ఎందుకంటే ఫీజు అనేది మీ అకౌంట్ లోనే పడుతుంది. ఒకవేళ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫీజు అనేది పూర్తిగా రాకపోయినా, లేట్ అయినా గానీ కాలేజీకి స్టూడెంట్సే పే చేసుకోవాలి. నేను చూసిన ఒక సంఘటన చెప్తాను. నాకు తెలిసిన ఒక అతనికి 2020లో కేవలం 2 విడతలు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. ఒక విడత ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటిదాకా పడలేదు. సో కాలేజ్ వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వాలంటే ఏదైతే మిగిలిన ఫీజు ఉందో ఆ ఫీజు మీరే పే చేయాలి, ఎందుకంటే గవర్నమెంట్ అనేది మీ అకౌంట్ లోనే ఫీజు రియంబర్స్మెంట్ వేస్తుంది. సో దానికి మాకు సంబంధం లేదు అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే 2021, 2022 ఫీజులు మాత్రం పడిపోయినాయి. ఆ 2020లో మిగిలిన ఒక్క విడత ఫీజు గురించి ఇప్పటిదాకా చర్చే లేదు. కాబట్టి అతను ఏం చేయాలో తెలియక తనే ఆ మిగిలిన ఫీజు కట్టుకుని తన సర్టిఫికేట్స్ ని బయట తెచ్చుకున్నాడు. జగన్ వచ్చినప్పటి నుండి అంటే 2019 నుండి ప్రతి సంవత్సరం 4,500 ఉన్న స్కాలర్షిప్ ని ఒకేసారి 10,000 చేసి గత 5 సంవత్సరాలుగా ఇస్తూ వస్తుంది. అంటే ఒక్క సంవత్సరంలోనే 4,500 ఉన్న స్కాలర్షిప్ ని ఒకేసారి 10,000 చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న చిన్న పనుల కోసం తీసుకునే లంచాలు చాలా వరకు జగన్ పరిపాలనలో తగ్గాయి. ఇప్పుడు లంచాలు లేవా అంటే అసలు లేవని కాదు. ల్యాండ్ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటి విషయాలు తప్పించి మిగిలిన చిన్న చిన్న విషయాల్లో అంటే సర్టిఫికేట్స్, పెన్షన్స్ ఇలాంటి విషయాల్లో చాలా వరకు లంచాలు తగ్గాయి. జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసిన పథకం ఏదైనా ఉందంటే అది నవరత్నాలు. అసలు ఈ నవరత్నాల్లో ఏమిచ్చారు ఇప్పుడు చూద్దాం. ఇందులో మొదటిగా వీళ్ళు చెప్తుంది వైఎస్ఆర్ రైతు భరోసా. సో ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి దాదాపు 50,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఎకరానికి 12,500 చొప్పున ఇస్తామన్నారు. రైతులకు డే టైమ్ లో 9 గంటలు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తామన్నారు. ఇంకా ఆక్వా రైతులకి అయితే ఒక యూనిట్ మీద ₹50 మాత్రమే ఛార్జ్ చేస్తామన్నారు. దాదాపు చాలా మంది రైతులకి ఫ్రీ ఎలక్ట్రిసిటీ, అలాగే కొంతమంది ఆక్వా రైతులకి యూనిట్ పైన రాయితీ వచ్చింది. కానీ ఈ పథకంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది రాష్ట్రం మొత్తం మీద ఉన్న రైతులందరికీ అందడం లేదు. ఈ పథకంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అదేంటంటే ఈ ఫ్రీ ఎలక్ట్రిసిటీ సప్లై చేసే కరెంట్ లైన్లు గానీ, ఫీడర్లు గానీ, కొన్ని ఇన్స్టాలర్స్ కానీ ఇంకా పూర్తి స్థాయిలో కట్టలేదు. అలాగే కొన్ని చోట ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల పవర్ కట్స్ ఉన్నాయి. ఈ కారణం చేతే ప్రతి ఒక్కరికి ఈ పథకం అందట్లేదు. పైగా రాత్రిపూట ఎలక్ట్రిసిటీ వాడుకుంటే మీరు రాత్రిపూట వాడుతున్నారు కాబట్టి ఇది ఫ్రీ ఎలక్ట్రిసిటీ పథకంలోకి రాదు. ఏదైతే మీరు యూజ్ చేసుకున్నారో దానికి మీరు సొంత డబ్బులు పే చేయాలి అని చెప్తుంది. అదే విధంగా మేము హామీ అనేది కేవలం పగటిపూట మాత్రమే ఫ్రీ ఎలక్ట్రిసిటీ అని చెప్పాము. కాబట్టి ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది పగలు వాడినా వాడకపోయినా
రాత్రి వాడుకుంటే మాత్రం డబ్బులు కట్టించుకుంటున్నారు. ఇందులో మెయిన్ గా చెప్పుకోవాల్సిన హామీ అందరికీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. దీనిలో ఏం హామీ ఇచ్చారంటే ఎవరి సంవత్సర ఆదాయం అయితే 5 లక్షల కంటే తక్కువ ఉంటుందో, ఇంకా హాస్పిటల్ బిల్ అనేది 1000 రూపాయల కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళందరికీ ఎటువంటి రోగం వచ్చినా, ఏ వ్యాధి అయినా, ఏ ఆపరేషన్ అయినా అన్లిమిటెడ్ గా ఎంత ఖర్చు అయినా అది ఎక్కడైనా, హైదరాబాద్ లో అయినా, బెంగళూరులో అయినా, చెన్నైలో అయినా, లేదా మన ఆంధ్రప్రదేశ్ లో అయినా పూర్తిగా ఉచితంగా వైద్యం చేస్తామన్నారు. అది కార్పొరేట్ హాస్పిటల్ కానివ్వండి, లేదంటే ప్రభుత్వ హాస్పిటల్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. కానీ అన్ని వ్యాధులు, అన్ని ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామన్న హామీ ఏదైతే ఉందో ఆ హామీ అమలు జరపట్లేదు. ఇప్పటికీ ఆరోగ్యశ్రీ పరిధిలో కొన్ని వ్యాధులు, కొన్ని ఆపరేషన్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన వ్యాధులకు, రోగాలకు, ఆపరేషన్లకు ఆరోగ్యశ్రీ వర్తించట్లేదు. ఒక రకంగా ఈ హామీ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇంకా ఇందులో ఏం చెప్పారంటే కిడ్నీ పేషెంట్స్ అంటే ఎవరికైతే కిడ్నీ వ్యాధులు ఉన్నాయో వాళ్ళందరికీ నెలకు 10,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. ఇదైతే అమల్లో ఉంది. నాకు తెలిసిన చాలా మంది ఈ పథకం ద్వారా పెన్షన్ తీసుకుంటున్నారు. తరువాత ప్రజల్లో ఎక్కువ పాపులర్ అయిన పథకం ఏంటంటే అమ్మఒడి. ఈ పథకం ద్వారా 1వ తరగతి నుండి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు చదువుకునే విద్యార్థులందరికీ సంవత్సరానికి 15,000 రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు. ఇందులో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అదేంటంటే మొదటి సంవత్సరం 15,000, ఆ తర్వాత సంవత్సరం 14, 13, 12 ఇలా ప్రతి సంవత్సరం 1000 రూపాయలు తగ్గించుకుంటూ వచ్చారు. ఈ పథకాన్ని అమలు చేశారు, కానీ ప్రతి సంవత్సరం కోత విధించారు. ఏదైతేనే ఎక్కువ నిర్లక్ష్యం జరపకుండా సాధ్యమైనంత వరకు ఈ పథకం అమలు చేయడానికి ట్రై చేశారు. తరువాతి పథకం వైఎస్ఆర్ చేయూత. ఈ పథకం ద్వారా అర్హులైన 45 సంవత్సరాలు ఉన్న ప్రతి పేద మహిళకు సంవత్సరానికి 18,500 4 విడతలుగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందులో ఆల్రెడీ 3 విడతలు ఇచ్చారు. మేము వీడియో చేసే టయానికి ఇంకొక విడత ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ వీడియో రిలీజ్ చేసే టయానికి ఆ విడత కూడా ఇచ్చేసి ఉండొచ్చు. సో ఇది కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేసింది ఈ గవర్నమెంట్. తరువాత పథకం వైఎస్ఆర్ జలయజ్ఞం. ఈ పథకంలో పోలవరం మరియు పూల సుబ్బయ్య వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేస్తామన్నారు. అంటే పనులు వెంటనే మొదలుపెట్టి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి, కానీ ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. గత ప్రభుత్వంలో ఏదైతే చేశారో ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. అండ్ ఇంకా ఈ పథకంలో చెప్పిన కొన్ని హామీలు కూడా సరిగా నెరవేర్చలేదు. అంటే ఈ పథకంలో నిర్లక్ష్యం చాలా ఉంది. ఈ పథకంలో కూడా ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. జగన్ గారు ఇచ్చిన ఇంకొక హామీ పెన్షన్ల పెంపు. ఇందులో భాగంగా ముసలి వాళ్ళ పెన్షన్ అనేది 3,000 వరకు పెంచుకుంటా పోతామన్నారు. అలాగే వికలాంగులకు 3,000 ఇస్తామన్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ముసలి వాళ్ళ పెన్షన్ మొదటి సంవత్సరం నుండే 3,000 ఇస్తాం అనుకున్నారు. దశల వారీగా పెంచుకుంటా పోతూ చివరి సంవత్సరంలో 3,000 చేశారు. ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ 2,000 పెన్షన్ ని ఇప్పుడు 3,000 చేశారు. అలాగే ఇంతకు ముందు 65 సంవత్సరాలున్న కనీస అర్హతను 60 సంవత్సరాలకు తగ్గించారు. ఈ పథకం పట్ల కొన్ని విమర్శలు ఉన్నా కానీ ఇచ్చిన హామీ ప్రకారం పూర్తిగా అమలు చేశారు. కానీ ఇచ్చిన మరో హామీ ఏంటంటే పేదలందరికీ ఇల్లు. ఈ హామీలో భాగంగా దాదాపు 25 లక్షల మందికి పక్కా ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చాడు. ఇంటర్నెట్ లో మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 5 నుండి 10 లక్షల ఇల్లులు కట్టించారు. ఇందులో కొంతమందికి ఇల్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి రాని వాళ్ళు ఉన్నారు. ఇల్లు వచ్చిన వాళ్ళకన్నా రాని వాళ్ళే చాలా మంది ఉన్నారు. మా ఏరియాలో కూడా చాలా మందికి ఇళ్ల పట్టాలు ఇంకా రాలేదు. కొంతమందికి అయితే 10 సంవత్సరాల నుంచి అర్జీ పెట్టుకుంటూ ఉన్నా కానీ వాళ్ళకి ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ కాలేదు. ఇంకా ల్యాండ్ విషయానికి వస్తే కొంతమందికి ల్యాండ్స్ ఇచ్చారు, కొంతమందికి ల్యాండ్స్ ఇవ్వలేదు. ఇంకా ల్యాండ్స్ అందని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పథకం పూర్తిగా అమలు చేశారా లేదా అంటే నాకైతే ఇంటర్నెట్ లో దీని గురించి సరైన ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఇది అమలు అయ్యిందా లేదనేది ఈ ఏరియాలో మీరే చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి ఇంటర్నెట్ లో ఎక్కడ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు. ఈ ఇళ్ల స్థలాల విషయంలో రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో దాదాపు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అలాగే 22 లక్షల ఇల్లులు ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయని చెప్పారు. అది ఎంతవరకు నిజమో అనేది మాకు ఇంటర్నెట్ లో ఎక్కడ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఇప్పుడు ఆ వీడియో ప్లే చేస్తాను, మీరే ఆలోచించి ఇందులో ఎంత నిజమో ఎంత అబద్ధమో మీరే డిసైడ్ చేయండి. వారు ఉండడానికి ఒక గూడు ఉండాలి, ప్రతి అక్క చెల్లెమ్మ ఒక లక్షాధికారి కావాలి అని ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో కడతా ఉన్నవి మరో 22 లక్షల ఇళ్ల నిర్మాణం. ఇలా ఇంటింటికి కూడా నా అక్క చెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. ఇంకొక హామీ వైఎస్ఆర్ ఆసరా. ఈ పథకం ద్వారా 2 హామీలు ఇచ్చారు. అందులో మొదటిగా రుణాలు ఏవైతే ఉన్నాయో అవి 4 దఫాలుగా రద్దు చేస్తామన్నారు. అంటే ఒక విధంగా రుణమాఫీ చేస్తామన్నారు. రెండవది ఏంటంటే 0 వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు. ఈ పథకం అయితే పూర్తిగా అమల్లో ఉంది. ఇచ్చిన మరొక హామీ యువతా ఉపాధి. ఇందులో మొదటిగా మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, దీనికి అలుపెరగని పోరాటం చేస్తాను, సాధించే వరకు చేస్తూనే ఉంటాం, హోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం అని చెప్పారు. కానీ నిజానికి
అనుకున్నంత స్థాయిలో ఎలాంటి పోరాటం జరగలేదు. ఇప్పటికీ 5 ఏళ్ళు అవుతుంది, ఇప్పటిదాకా మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ గవర్నమెంట్ దాదాపు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది అని ప్రకటించుకుంది. ఇందులో సగం పైగా వాలంటీర్లు గ్రామ సచివాలయంలో మాత్రమే ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 2,50,000 మంది వాలంటీర్లు ఉన్నారు. అలాగే 1,20,000 మంది సచివాలయం సిబ్బంది ఉన్నారు. ప్రతి సంవత్సరం ఉద్యోగాల కోసం జనవరి 1వ తారీఖున క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఒక్క సంవత్సరం మాత్రం విడుదల చేశారు. ఇక తర్వాత సంవత్సరాలు విడుదల చేయలేదు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చిన 2-3 సంవత్సరాల్లోనే ఇచ్చిన హామీ ప్రకారం సచివాలయాల వంటి వ్యవస్థ ఏర్పాటు చేసి ఈ విధంగా ఇన్ని లక్షల ఉద్యోగాలు ఫిల్ చేయలేదు. కానీ జగన్ గవర్నమెంట్ దీన్ని చేసి చూపించింది. ఇది మెచ్చుకోవాల్సిన విషయం. అండ్ ఇంకొక హామీ ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రేషన్, పింఛన్ మొదలగు వాటికి సంబంధించిన సమస్యలు ఏవైనా 72 గంటల్లోనే గ్రామ సచివాలయాల, వార్డు సచివాలయాల ద్వారా పరిష్కరిస్తాం అని చెప్పారు. ఇదైతే 100% అమలు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ద్వారా అదే ఊర్లో 10 మంది యువతకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇది కూడా ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అమలు చేశారు. అధికారంలోకి వచ్చిన 2-3 సంవత్సరాల్లోనే దాదాపు 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఎక్కువ విమర్శలు రాలేదు. ఈ హామీని అమలుపరచడంలో ఎక్కువగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. 2019లో దాదాపు 20,000 ఉద్యోగాలు టీచర్ పోస్టులు ఖాళీగా ఉండేవి. కానీ గత 5 సంవత్సరాల్లో డిఎస్సి సంబంధించిన ఎలాంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత 20,000 పోస్టులు కాస్త కేవలం 7,000 పోస్టులకు పడిపోయినాయి. దీనికి ముఖ్య కారణం గవర్నమెంట్ స్కూల్స్ అనేది సరిగా రన్ చేయకపోవడం వల్ల చాలా స్కూల్స్ అనేవి మూసేయవలసి వచ్చింది. అలా మూసేయడం వల్ల అక్కడ ఉద్యోగాలు తగ్గిపోయాయి, గవర్నమెంట్ స్కూల్స్ సంఖ్య కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు ఆ మిగిలిన 7,000 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసి ఆ పోస్టులను భర్తీ చేయడం కోసం ప్రభుత్వం ఆ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విషయంలో చాలా వరకు ఫెయిల్ అయ్యారనే చెప్పుకోవాలి. ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఇచ్చిన అతిపెద్ద హామీ ఏంటంటే మద్యపాన నిషేధం. సో ఈ మద్యపాన నిషేధం అనేది దశల వారీగా పూర్తిగా నిషేధిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం జరగలేదు. దీనికి సమాధానంగా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మద్యం రేట్లు షాక్ కొట్టేలాగా పెంచితే మద్యపానాన్ని అరికట్టవచ్చని సమాధానం ఇచ్చారు. కేవలం రేట్లు పెంచినంత మాత్రాన మద్యపానం నిషేధించగలమా? రేట్లు పెంచినంత మాత్రాన జనం తాగకుండా ఉంటారా? ఇదేనా దీనికి సరైన పరిష్కారం? ఈ విషయంలో అయితే గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయింది. అసలు చెప్పిన హామీ 1% కూడా అమలు చేయలేదు. కేవలం డబ్బు కోసం రేట్లు పెంచి మద్యపాన నిషేధం మొదటి దశ అని బిల్డప్ ఇచ్చారు. తర్వాత దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. విధంగా ఈ విషయంలో జనాల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు. ఇచ్చిన ఇంకొక హామీ షాపుల నాయని బ్రాహ్మణులు, లాండ్రీ షాపు ఉన్న రజకులకు, టైలర్ షాపుల టైలర్లకు సంవత్సరానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. చెప్పిన మాట ప్రకారం ఈ విషయం ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా అందరికీ ఆర్థిక సాయం చేశారు. తరువాత ఇచ్చిన హామీ మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో అంటే ఏప్రిల్ 15, జూన్ 14వ తారీఖు వరకు ఆర్థిక సహాయం 4,000 ఉండేది. దీన్ని 10,000కు పెంచుతున్నామన్నారు. అలాగే 10,000 ఇస్తున్నారు. తర్వాత మత్స్యకారుల పడవలకు కొత్తగా అనుమతులు మంజూరు చేస్తాం. మత్స్యకారులకు ఇచ్చే డీజిల్ పైన సబ్సిడీ డెడికేటెడ్ పెట్రోల్ బంకుల ద్వారా డీజిల్ పట్టినప్పుడు చేతికి అందేటట్టుగా అమలు చేస్తామన్నారు. మత్స్యకారులకు ఇచ్చిన ఇంకొక హామీ కొత్త పడవలకు పర్మిషన్ ఈజీగా ఇస్తామన్నారు. ఇది చేశారు. డీజిల్ మీద సబ్సిడీ ఇస్తామన్నారు. ఇంతకు ముందు 6 రూపాయలు ఇచ్చే సబ్సిడీ ఇప్పుడు 9 రూపాయలు చేశారు. చెప్పినట్లుగానే అందరికీ సబ్సిడీ కింద 9 రూపాయలు ఇస్తున్నారు. తరువాత హామీ ప్రమాదవశాత్తు వేటకు వెళ్లిన ఏ మత్స్యకారుడైనా చనిపోతే వాళ్ళ కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. మాకు తెలిసిన కొంతమంది మత్స్యకారులతో మాట్లాడితే ఈ ఎక్స్గ్రేషియా అనేది సరిగ్గా ఇవ్వడం లేదు. కొంతమందికి మాత్రమే వస్తుంది. అది కూడా 10 లక్షలు రావట్లేదు. కేవలం 5 లక్షలు 6 లక్షలు మాత్రమే వస్తుంది అని చెప్తున్నారు. పైన ఉన్న 2 హామీలు ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అమలుపరిచిన ఈ 3వ హామీలో మాత్రం కొంత నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఈ 10 లక్షల ఎక్స్గ్రేషియా విషయంలో ప్రభుత్వం అనేది సరిగా స్పందించడం లేదు. ఎవరైతే ఆ బాధిత కుటుంబాలు ఉంటాయో సచివాలయాల చుట్టూ మాటిమాటికి తిరిగినా కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోతుంది. ప్రభుత్వం ఈ విషయంలో సరిగ్గా స్పందించకుండా వీళ్ళని ఇబ్బంది పెడుతూ వస్తుంది. ఈ విషయంలో కొంత చొరవ తీసుకొని ఈ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు పరిస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఇచ్చిన మరొక హామీ ఏంటంటే వైఎస్ఆర్ వాహన మిత్ర. ఈ పథకం ద్వారా ఎవరికైతే సొంత ఆటోలు, క్యాబ్స్ ఉంటాయో వాళ్ళందరికీ సంవత్సరానికి 10,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం ఇస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ హామీని కూడా నెరవేర్చారు. తర్వాత ఇచ్చిన ఇంకొక హామీ ఏంటంటే వైఎస్ఆర్ నేత నేస్తం. ఈ హామీలో భాగంగా చేనేత కార్మికులకు సంవత్సరానికి 24,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఈ హామీలో కూడా ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అమలు పరిచారు. తర్వాత ఇచ్చిన హామీ ఏంటంటే కుల వృత్తిదారులకు, చిరు వ్యాపారులకు 0 వడ్డీకి రుణాలు ఇస్తామన్నారు. ఆ పథకంలో భాగంగా 10,000 రూపాయలు 0 వడ్డీకి రుణాలు ఇచ్చారు. నాకు తెలిసిన చాలా మంది 0 వడ్డీకే 10,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం తీసుకున్నారు. ఈ పథకంలో భాగంగా మొదట మనకి 10,000 రూపాయలు అప్పుగా ఇస్తారు. దాన్ని మనం పావలా వడ్డీతో కలిపి బ్యాంకులకు చెల్లించాలి. ఏదైతే మనం కట్టిన వడ్డీ ఉంటుందో తర్వాత దఫాల్లో మనకు రిటర్న్ చేయబడుతుంది. ఇందులో చాలా మంది ఇది ఫ్రీ పథకం, ఆ 10,000 రూపాయలు మనకే అనుకుని తిరిగి గవర్నమెంట్ కి పే చేయడం లేదు. అలా తిరిగి పే చేసిన వాళ్ళందరికీ వడ్డీ తిరిగి వచ్చింది. నాకు తెలిసిన చాలా మందికి కూడా ఈ పథకం ద్వారా 10,000 రూపాయలు అప్పుగా తీసుకొని వాళ్ళు వెనక్కి గవర్నమెంట్ కి పే చేశారు. వాళ్ళకు వడ్డీ అకౌంట్ లో పడింది కూడా. ఇచ్చిన ఇంకొక హామీ హిందూ దేవాలయాల విషయంలో అర్చకులకు రిటైర్మెంట్ విధానం రద్దు చేస్తామన్నారు. చెప్పిన విధంగా రద్దు చేశారు. అలాగే 6C దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు మార్చి 2019
జీవోలో సూచించిన వేతనం కంటే అదనంగా 25% శాలరీస్ పెంచుతామన్నారు. అలాగే చెప్పినట్లుగానే ఇస్తున్నారు. తర్వాత దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం మరియు అర్చకుల శాలరీస్ కోసం పంచాయతీ జనాభా బట్టి నెలకు 10,000 నుండి 35,000 వరకు ఇస్తామన్నారు. మాకు తెలిసినంత వరకు చాలా దేవాలయాల్లో ఇస్తున్నారు. తరువాత ముస్లిం మైనారిటీ చెల్లెమ్మలకు వివాహానికి వైఎస్ఆర్ కానుకగా ₹1,00,000 ఇస్తామన్నారు. నాకు తెలిసిన చాలా మంది ముస్లిం సోదరులకు ఈ పథకం అందుతుంది. మసీదులో ఇమాంలకు, మౌజాంలకు గౌరవ వేతనం కోసం నెలకు ₹15,000 ఇస్తామన్నారు. చెప్పిన విధంగానే ఇస్తున్నారు. అలాగే క్రిస్టియన్ మైనారిటీ చెల్లెమ్మలకు వివాహానికి వైఎస్ఆర్ కానుకగా ₹1,00,000 ఇస్తున్నారు. తర్వాత పాస్టర్ల వివాహ రిజిస్ట్రేషన్ లైసెన్స్ అనేది ఈజీ చేశారు. పాస్టర్లకు ₹5,000 తగ్గకుండా గౌరవ వేతనం ఇస్తామన్నారు. చెప్పిన విధంగానే ఇస్తున్నారు. ఇంకో ఇచ్చిన హామీ సుపరిపాలన. ఇందులో భాగంగా రాజధాని ఫ్రీ జోన్ గా మారుస్తామన్నారు. కానీ ఇప్పటిదాకా రాజధాని ప్రకటించలేదు. సుపరిపాలనలో మరొక హామీ ఏంటంటే గ్రామాల అభివృద్ధికి సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ నియమించి ఆ వాలంటీర్ ద్వారా ప్రతి ప్రభుత్వ పథకం మరియు ప్రజల అవసరాలు తీరేలా ఏర్పాటు చేస్తామన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. అంతేకాదు లంచాలకు తావు లేకుండా సచివాలయ సిబ్బంది లేదా వాలంటీర్లు ప్రభుత్వ పథకాలన్నీ డోర్ డెలివరీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ లంచాలు లేకుండా ఈ పథకాలన్నీ అందడం లేదు. సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ ప్రతి పథకం మీద ఎంతో కొంత లంచం తీసుకొని ఆ పథకాలు అప్లై చేస్తున్నారు. నాకు తెలిసిన ఒక సంఘటన చెప్తాను వినండి. మా ఇంటి దగ్గరలో ఒక వాలంటీర్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ప్రతి పథకానికి ₹1,000 1,500 ఛార్జ్ చేస్తున్నారు. ఎవరైతే ఆ పథకాలు అర్హులై ఉంటారో ఆ ₹1,000 500 ఇస్తే గానీ అప్లై చేయమని వాళ్ళు ముందుకేస్తే ఏం చేయాలో తెలియక ఆ ₹1,000 1,500 లంచంగా ఇచ్చి వాళ్ళ పథకాలు వాలంటీర్ ద్వారా అప్లై చేసుకుంటున్నారు. ఒక సంఘటన చెప్తాను. నాకు తెలిసిన ఒక చేనేత కార్మికుడు ఉన్నాడు. అతనికి ప్రతి సంవత్సరం నేతన్న నేస్తం ద్వారా 24,000 వస్తాయి. మొదటి 2 సంవత్సరాలు బాగానే వచ్చాయి. 3వ సంవత్సరం హౌస్ హోల్డింగ్ మ్యాప్ లో అతని పేరు కనబడబోయేసరికి 3rd ఇయర్ అనేది అతనికి నేతన్న నేస్తం పథకం కింద ఎలాంటి డబ్బులు రాలేదు. ఆ తర్వాత మళ్ళా నేతన్న నేస్తం పథకం కోసం అప్లై చేసుకోవాలన్నప్పుడు ఎవరైతే ఆ వాలంటీర్ ఉన్నాడో అతను మీరు అప్లై చేసుకోలేరు, ప్రీవియస్ ఇయర్ మీది క్యాన్సిల్ అయింది, అలా అప్లై చేసుకోవాలంటే మీరు వెల్ఫేర్ సెక్రటరీతో మాట్లాడాలన్నారు. ఆ వెల్ఫేర్ సెక్రటరీతో మాట్లాడితే నీ అప్లికేషన్ పని నేను చూసుకుంటాను కానీ నాకంటూ కొంత లంచం కావాలని అతను డైరెక్ట్ గానే ₹2,500 లంచం డిమాండ్ చేశాడు. సో ఏం చేయాలో తెలియక అతను ఆ లంచానికి ఒప్పుకొని ఆ పథకం అప్లై చేసిన తర్వాత ఏదైతే ₹24,000 నేతన్న నేస్తం కింద వచ్చాయో ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఎవరైతే అధికారి ఉన్నాడో ఆ వెల్ఫేర్ సెక్రటరీ ఉన్నాడో అతనికి 2,500 ఇచ్చాడు. వెల్ఫేర్ సెక్రటరీ అంటే ఆ సచివాలయానికి హెడ్. ఈ విషయం వాలంటీర్కి తెలియదా అంటే అందరికీ తెలుసు. ప్రతి వాలంటీరు ప్రతి ఒక్క పథకం కాడికి ఒక ₹500 నుంచి ₹1,000 ప్రతి ఇంటి నుంచి కలెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ లంచం అనేది బలవంతంగా తీసుకోవట్లేదు కానీ ఈ పథకాలు అనేది 1 సంవత్సరం ఇచ్చే కాదు, ప్రతి సంవత్సరం వస్తాయి. ఒకవేళ వాలంటీర్ అడిగితే మనం లంచం ఇవ్వకపోతే వచ్చే సంవత్సరం ఏదైనా లూప్ హోల్స్ కానీ ఏదన్నా లొసుగు చూయించి ఆ పథకాలు అప్లై చేయరేమో అన్న భయంతో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఆ ₹1,000 500 లంచంగా ఈ వాలంటీర్లకి, సచివాలయం సిబ్బందికి, అలా కొంతమంది వెల్ఫేర్ సెక్రటరీకి ఇస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఏ పథకం అప్లై చేయాలన్నా గానీ వాలంటీర్ల మీదే ఆధారపడాల్సి వస్తుంది. ఈ లంచాలు తీసుకోవడం అనేది కేవలం ఒక ఏరియాలో మాత్రమే జరుగుతుంది అనుకుంటే తప్పే. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో చాలా మంది వాలంటీర్లు బలవంతంగా కాకపోయినా కానీ చాలా మంది లబ్ధిదారుల దగ్గర కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్గా జగన్ పరిపాలన గురించి చెప్పుకుంటే పరిపాలనా విధానం, సచివాలయాల వంటి వ్యవస్థను నిర్మించి పరిపాలనా విధానాన్ని సులభతరం చేశాడు. కానీ డెవలప్మెంట్ విషయానికి వస్తే కొత్త కంపెనీలు తీసుకురావడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ, ఎక్కువ పారిశ్రామిక ఉద్యోగాలు కల్పించడంలో కానీ పూర్తిగా విఫలమయ్యారు. మన రాష్ట్రానికి ఈజీ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో నంబర్ 1 ర్యాంక్ వచ్చింది. కానీ కంపెనీలు మాత్రం రాలేదు. ఎందుకంటే కంపెనీలు రావడానికి ఆహ్వానించి పర్మిషన్లు సులభతరం చేస్తే సరిపోదు. వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్లు, కరెంటు, మిగిలిన వసతులన్నీ కల్పించాలి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో రోడ్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అందువలన కంపెనీలు ఎక్కువగా ఇటువైపు రావడానికి ఆసక్తి చూపించడం లేదు. గత ప్రభుత్వంలో తెచ్చిన కొన్ని కంపెనీలను ఈ ప్రభుత్వం సరిగా సహకరించకపోవడంతో ఆ కంపెనీలు వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇది చూసిన మిగతా కంపెనీలు సరైన కాన్ఫిడెన్స్ లేకపోవడంతో కొత్తగా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఓవరాల్గా పరిపాలన విషయంలో మంచిగా ఉన్నా డెవలప్మెంట్ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు 2014 నుండి 19 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గురించి తెలుసుకుందాం. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చిందో చూద్దాం. ఇందులో మొదటిగా రైతుల రుణమాఫీ, అలాగే 9 గంటలు ఉచిత కరెంటు. రైతుల రుణమాఫీ కొంత మేరకు మాఫీ చేసినా 9 గంటలు ఇస్తామన్న ఉచిత కరెంటు హామీ మాత్రం నెరవేర్చలేదు. దీనికి ముఖ్య కారణం 9 గంటలు కరెంటు ఇచ్చే సామర్థ్యత మన గవర్నమెంట్కి ఉన్నా ఆ ఫ్రీ ఎలక్ట్రిసిటీ సప్లై చేసే ఫీడర్లు అప్పట్లో లేవు. పైగా గవర్నమెంట్ కూడా ఈ ఫీడర్ను ఇన్స్టాల్ చేయలేదు. తర్వాత ఇచ్చిన హామీ ఏంటంటే డ్వాక్రా రుణాల మాఫీ, అలాగే బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు. ఇందులో డ్వాక్రా రుణాలు రద్దు చేసినప్పటికీ బెల్ట్ షాపుల లైసెన్స్ మాత్రం రద్దు చేయలేదు. తరువాత ఇచ్చిన హామీ జాబు కావాలంటే బాబు రావాలి. అంటే
ఇంటికి ఒక ఉద్యోగం, ఐటీని డెవలప్ చేస్తామని చెప్పారు. నిజానికి ఆశించిన స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ప్రొవైడ్ చేయలేదు. అలాగే కియా మోటార్స్ వంటి కొన్ని కంపెనీలను ఆంధ్రప్రదేశ్లోకి తీసుకువచ్చారు. ఆ రోజుల్లో టీడీపీ ఇచ్చిన హామీ ఏంటంటే ముసలి వాళ్లకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. అలాగే వికలాంగులకు 1500 ఇస్తామన్నారు. అంతకన్నా ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో పెన్షన్ 200 మాత్రమే ఇచ్చేవాళ్ళు. దీన్ని ఒక్కసారిగా తెలుగుదేశం అధికారంలోకి రాగానే 1000 రూపాయలకు పెంచింది. 2019 ఎలక్షన్కి 2 నెలల ముందు 1000 రూపాయల పెన్షన్ని 2000 చేసింది. చెప్పినట్లుగానే ఈ హామీ నెరవేర్చారు. ఇచ్చిన ఇంకొక హామీ ఏంటంటే నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే కరెంట్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. దీనికి ముఖ్య కారణం మన రాష్ట్రంలో మనకంటూ కొన్ని పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. మనకు సరిపోయేంత పవర్ అనేది మనమే తయారు చేసుకోగలుగుతున్నాం. అందువల్ల మన రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలకు, గృహాలకు కంటిన్యూస్గా పవర్ సప్లై చేయగలుగుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్లుగానే అందరికీ ఉచిత విద్య పీజీ వరకు ఇచ్చారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ పథకాన్ని జగన్ గవర్నమెంట్ కూడా అమలుపరిచింది. కానీ జగన్ గవర్నమెంట్ అనేది కేవలం అండర్ గ్రాడ్యుయేషన్ వరకే ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసింది. ఎవరైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవాలంటే వాళ్ళ సొంత డబ్బులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకోవాల్సి వస్తుంది. నాకు తెలిసిన ఒక అతను 2019లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. అతను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దాం అనుకున్నాడు. అప్పుడున్న జగన్ గవర్నమెంట్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఫీజు రింబర్స్మెంట్ ఇస్తామన్నారు. అందువల్ల అతను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత అతని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి గవర్నమెంట్ తరపున ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు. గవర్నమెంట్ దాన్ని వెరిఫై చేసి సెక్రటేరియట్లో వెరిఫికేషను, 6 స్టెప్ వెరిఫికేషను, థంబ్ ఇంప్రెషను, ఇంకా ఎన్నో వెరిఫికేషన్ చేసింది. అన్నీ చేసిన తర్వాత అతనికి రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ 2 శాంక్షన్ చేసింది. అన్నీ శాంక్షన్ అయ్యి అతని అకౌంట్లో డబ్బులు పడే సమయానికి గవర్నమెంట్ అనేది మేము కేవలం అండర్ గ్రాడ్యుయేషన్ వరకు ఫీజు రింబర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మేము ఇవ్వట్లేదని అతనికి ఉన్న ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ని క్యాన్సిల్ చేసింది. ఇదే విషయం అతను పీజీ జాయిన్ అయ్యే ముందు చెప్పుంటే అతను వేరే జాబ్ చేసుకునేవాడు. గవర్నమెంట్ ఫ్రీగా ఫీజు రింబర్స్మెంట్ ఇస్తుందని అతనికి జాబ్ వచ్చినా కానీ పీజీ చేసుకుంటే అతను బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని పీజీలో జాయిన్ అయితే చివరికి ఫీజు రింబర్స్మెంట్ అనేది కేవలం పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఇవ్వటం లేదు, అండర్ గ్రాడ్యుయేషన్కి ఇస్తున్నామని చెప్పారు. దీంతో కాలేజ్ వాళ్ళు ఇతని సర్టిఫికేట్స్ ఇవ్వకుండా ఏదైతే ఫీజు ఉందో అది నువ్వే చెల్లించాలి, అప్పుడే నీ సర్టిఫికేట్ ఇస్తామని ప్రకటించారు. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవేళ ముందే చెప్పుంటే అప్పుడు ఆ సర్టిఫికేట్స్తో జాబ్కి వెళ్ళిపోయాను కదా నేను అని అంటున్నాడు. అతని దగ్గర సొంత డబ్బులు లేకపోవటం వల్ల సర్టిఫికెట్లు తెచ్చుకోలేకపోతున్నాడు. దీనివల్ల అతనికి జాబ్ వచ్చే పరిస్థితి కూడా లేదు. అందువలన అతను బయట వడ్డీకి డబ్బులు తెచ్చుకొని ఆ డబ్బు కాలేజీలో కట్టి సర్టిఫికేట్స్ తీసుకొని బయట ఉన్న జాబ్స్ కోసం అప్లై చేసుకుంటున్నాడు. ఈ విషయంలో గవర్నమెంట్ అనేది పీజీ చదువుకునే వాళ్ళకి ఈ విషయం గురించి ముందే చెప్పకుండా పూర్తిగా మోసం చేసింది. ఇచ్చిన ఇంకొక హామీ ఎన్టీఆర్ హెల్త్ కార్డు ద్వారా అన్ని రకాల వ్యాధులకు కార్పొరేట్, ప్రైవేట్, గవర్నమెంట్ హాస్పిటల్లో 2.5 లక్షల వరకు ముందుగా డబ్బు చెల్లించే అవసరం లేకుండా ఉచిత పరీక్షలు, ఉచిత చికిత్స, అలాగే అన్నింటి బిడ్డకు 10,000 రూపాయలు ఆరోగ్యశ్రీ కంటే మెరుగైన సేవలు ఇస్తామన్నారు. ఈ పథకంలో భాగంగా అన్ని రోగాలకు ఉచితంగా వైద్యం చేయకపోయినా కొన్ని రోగాలకు చేశారు. తెలుగుదేశం పార్టీ చేసిన ఒక మంచి పని ఏంటంటే అన్నా క్యాంటీన్లను స్థాపించడం. ఈ క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం పెట్టారు. ఈ పథకం ద్వారా రోజుకి కొన్ని లక్షల మంది ప్రజలు కేవలం 5 రూపాయలుగా కడుపు నిండా భోంచేశారు. ఈ అన్నా క్యాంటీన్ల కోసం అక్షయ పాత్ర అనే కంపెనీతో టైఅప్ అయి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. కానీ జగన్ గవర్నమెంట్ వచ్చాక ఈ అన్నా క్యాంటీన్లు ఊసే కనుమరుగైంది. తెలుగుదేశం పార్టీ అమలు చేసిన మంచి పథకం ఇది. ఇచ్చిన ఇంకొక హామీ గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్, పేదలందరికీ 1,50,000తో ఉచిత గృహం, ప్రతి గ్రామానికి తార్ రోడ్డు, ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు, ప్రతి ఇంటికి ఉచితంగా మరుగుదొడ్డి నిర్మించి ఇస్తాం. సాధ్యమైనంత వరకు ఈ పథకంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా అమలు చేయడానికి ప్రయత్నించారు. అందరికీ తెలిసిన విషయమే 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు విడిపోయాయి. అలాంటి సమయంలో 2014 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచి రూలింగ్లోకి వచ్చారు. ఇప్పుడు అమరావతిని క్యాపిటల్ చేద్దామని ఈ గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఈ రాజధాని నిర్మాణానికి దాదాపు 54,000 ఎకరాలు అవసరం ఉంది. దీనికోసం చుట్టుపక్కల ఉన్న స్థలాలన్నీ సేకరించడం మొదలుపెట్టారు. ఈ అమరావతి చుట్టూ ఉన్న పొలాలన్నీ రైతుల పొలాలు. ఇందులో చాలా వరకు వ్యవసాయానికి ఉపయోగపడే పొలాలు. క్యాపిటల్ అనేది అమరావతిలో కట్టడానికి ఇండైరెక్ట్గా కొన్ని కారణాలున్నా గవర్నమెంట్ అనేది రైతుల దగ్గర నుంచి పొలాలు తీసుకోవడం కోసం వాళ్ళకి 3 ఆప్షన్స్ ఇచ్చింది. అదే ల్యాండ్ పూలింగ్ స్కీమ్.
ఇందులో భాగంగా ఎవరైతే రాజధానికి పొలాలు ఇస్తారో వాళ్ళందరికీ అప్పుడున్న రేటు ప్రకారం కాంపన్సేషన్ కానీ, లేకపోతే అమరావతి కట్టిన తర్వాత కొంత డెవలప్ అయిన ల్యాండ్, అలాగే వాళ్ళకి సంవత్సరానికి ఇంత పేమెంట్ ఇస్తామని ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందానికి ఒప్పుకొని దాదాపు 20,000 మంది రైతులు వాళ్ళకున్న 33,000 ఎకరాలని రాజధాని కోసం ఈ గవర్నమెంట్కి ఇచ్చారు. రాజధాని నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు, అలాగే పనులు కూడా మొదలుపెట్టారు. అనుకోకుండా 2019 ఎలక్షన్లో టీడీపీని ఓడించి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన జగన్ గవర్నమెంట్ క్యాపిటల్ను అమరావతిలో కాకుండా వేరే చోటికి మార్చింది. దీంతో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. మేము సాగు చేసుకునే భూములు రాజధానికి ఎందుకు ఇచ్చామంటే, ఇక్కడ క్యాపిటల్ వస్తుంది కాబట్టి మాకంటూ కొంత ఉపయోగం ఉంటుంది, మా తర్వాత తరాలకు ఉద్యోగం పట్ల కానీ, వేరే డెవలప్మెంట్ విషయంలో కానీ, వేరే పేమెంట్ విషయంలో కానీ ఈ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందని. ఇప్పుడు క్యాపిటల్ ఇక్కడ కాదని మాకు అన్యాయం ఎలా చేస్తారు అని అమరావతి చుట్టుపక్కల రైతులందరూ ధర్నా చేయడం మొదలుపెట్టారు. దాదాపు ఈ రైతులందరూ 1500 రోజులు ధర్నాలు చేశారు. ఇవేమీ పట్టించుకోకుండా రాజధాని అమరావతిలో కట్టడం లేదు అని తేల్చెప్పింది. పథకాల విషయంలో కొంచెం న్యాయంగా అందరికీ అందేలా చేసిన జగన్ గవర్నమెంట్ రైతులకు మాత్రం అన్యాయం చేసింది. ఈ కారణం చేతే ప్రభుత్వం మీద రైతులకు కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి టీడీపీ గవర్నమెంట్ టైంలో, అలాగే వైఎస్ఆర్ గవర్నమెంట్ టైంలో మన రాష్ట్రంలో ఉన్న అప్పుల విలువెంతో చూద్దాం. మొదటిగా 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ గవర్నమెంట్ టైంలో మన రాష్ట్ర అప్పు దాదాపు 1,11,000 కోట్లు. తర్వాత 2019లో జగన్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు మన రాష్ట్ర అప్పు దాదాపు 2,59,000 కోట్లు. ఇప్పుడు రీసెంట్గా 2023లో మన రాష్ట్ర అప్పు దాదాపు 4,28,000 కోట్లు. అంటే గత 10 సంవత్సరాల్లో మన రాష్ట్ర అప్పు అనేది దాదాపు 4 రెట్లు పెరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, టీడీపీ గవర్నమెంట్తో పోలిస్తే ఇప్పుడున్న గవర్నమెంట్ కాలంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా వరకు ఎక్కువైంది. నిత్యావసర సరుకులు, వాటిపైన వేసే ట్యాక్సులు, ఇంకా కొన్నిటి మీద ధరలు పెరిగాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎలక్ట్రిసిటీ బిల్. ఒకప్పుడు గవర్నమెంట్ అనేది మనం ఎంతైతే వాడుకుంటామో అంతవరకే కరెంటు బిల్లు వచ్చేది. ఇప్పుడున్న జగన్ గవర్నమెంట్లో చాలా ట్యాక్స్ అనేది ఇంక్లూడ్ చేశారు. ఇందులో ముఖ్యంగా ట్రూ అప్ ఛార్జీలు, దీంతో పాటు దాదాపు 30-40% కరెంటు బిల్లులు పాత గవర్నమెంట్తో పోలిస్తే ఈ గవర్నమెంట్లో పెరిగాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఆర్టీసీలో ప్రయాణం చేసే టికెట్ల రేట్లు పాత గవర్నమెంట్తో పోలిస్తే ఈ గవర్నమెంట్లో 20-30% పెంచారు. ఇప్పటి వరకు మన రాష్ట్ర ప్రభుత్వాలు మన ఆంధ్రప్రదేశ్కి ఏమేం చేశాయో తెలుసుకున్నాం. ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో కేంద్రంలో ఉన్న 2 ప్రధాన అధికార పార్టీలు అయిన కాంగ్రెస్ మరియు బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయేటప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. ఆంధ్ర రాష్ట్రానికి సపరేట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మనకు కొన్ని హామీలు ఇచ్చింది. దాంట్లో ఒకటే ప్రత్యేక హోదా. స్వయంగా అప్పట్లో ఉన్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ సాక్షిగా మనకు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. విడగొట్టే బిల్లును తీసుకొచ్చారు, కానీ దాంతోపాటు వెంటనే ప్రత్యేక హోదాను ప్రకటించలేదు. మళ్ళీ అధికారంలో వచ్చిన తర్వాత, అంటే 2014 తర్వాత 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. దీనికి సమాధానంగా అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్కు 5 సంవత్సరాల ప్రత్యేక హోదా సరిపోదు, 10 సంవత్సరాలు కావాలి అని డిమాండ్ చేసింది. దాని తరువాత కాంగ్రెస్ పార్టీ అనేది మన రాష్ట్రంలో అలాగే కేంద్రంలో కూడా అధికారాన్ని కోల్పోయింది. దాని తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. కానీ వాళ్ళు చెప్పిన విధంగా 10 సంవత్సరాలు కాదు, కనీసం ఒక్కరోజు కూడా మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని డిమాండ్ చేసింది, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చినాక అసలు పట్టించుకోవడమే లేదు. మధ్యలో అంటే 2019 ఎలక్షన్ ముందు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి మరీ ఇచ్చిన హామీ నెరవేర్చడంతో పాటు అంతకన్నా ఎక్కువ ఇస్తామని ప్రకటించారు. కానీ దాని తర్వాత ప్రత్యేక హోదా గురించి అడిగినప్పుడు ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వదు అని సిఫార్సు చేసిందని అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూశారు. మన వాళ్ళు ఆర్థిక సంఘాన్ని క్వశ్చన్ చేయగా, మేము అటువంటి సిఫార్సు చేయలేదు, అది పూర్తి అబద్ధం అని ఆర్థిక సంఘం తేల్చెప్పింది. ఇంకా పోలవరం వంటి అత్యంత అవసరమైన ప్రాజెక్టులకు పూర్తిగా నిధులను కేంద్రమే కేటాయిస్తుంది అని ప్రకటించింది, కానీ ఇప్పటికీ నిధులను కేటాయించలేదు. మన రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రభుత్వ కంపెనీలను కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళు నష్టాల్లో ఉన్నాయి అని చెప్పి తక్కువ రేటుకు వాళ్ళ మిత్రులకు అమ్ముకుంటున్నారు. కానీ అంతకన్నా ఎక్కువ నష్టాల్లో ఉన్న గుజరాత్ కంపెనీలు మాత్రం అమ్మట్లేదు.
మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేట్ కంపెనీలకు అమ్మాలని చూస్తే మన వాళ్ళు ఎన్నో ధర్నాలు చేసి దాన్ని అమ్మకుండా అడ్డుపడ్డారు. మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక రైల్వే జోన్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు, కానీ అసలు దాని గురించి కనీస ఆలోచన కూడా లేదు. బీజేపీ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్కి చేసిన మంచి పనులు ఏమన్నా ఉన్నాయంటే కరోనా టైంలో దేశమంతా ఉచితంగా సప్లై చేసిన 5 కేజీల బియ్యం, అలాగే ఫ్రీ వ్యాక్సిన్ పంపిణీ చేయడం, ఇవి తప్పించి మనకంటూ ఇస్తామన్న ప్రత్యేక హోదా మరియు ఇతర పథకాలు ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవడానికి ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. నార్త్ స్టేట్స్లో అయినా కనీసం ఇల్లు కట్టుకోవడానికి కరెంటు, అవసరాలకు గ్యాస్ పంపిణీ, అనేక పథకాలు అమలు చేసి సహాయం చేశారు. కానీ మన వైపు పెద్దగా ఏమీ చేయలేదు. ఇచ్చిన హామీలను అమలుపరచాలన్న ఉద్దేశం కూడా వీళ్ళకి లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రమే మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం, లేదంటే మీ చావు మీరు చావండి అన్నట్టుగా వదిలేశారు. గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మన ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించి ఉంటే బీజేపీ వాళ్ళు పెద్దగా ఏం చేసేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు అలా చేయకుండా చాలా పెద్ద తప్పు చేశారు.